విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవ, స్వపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్థనాదికములు ముగిసిన అనంతరం 9 గంటలకు ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంటుంది. సమస్త దేవీ మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరి దేవి నిత్యం కొలువై ఉండే శ్రీచక్రంలో మొదటి ఆమ్యాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరి దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెప్తున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి అని ప్రతీతి. దసరా ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందేందుకు క్యూ కడుతున్నారు. వినాయకుడి ఆలయం దగ్గర నుంచి క్యూలైన్ల ద్వారా ఆలయానికి చేరుకుంటున్న భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం అన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం అన్నారు. నేడు ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం అన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. 2014 తర్వాత విభజన కష్టాలు ఉన్నా నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7% గ్రోత్ రేట్ సాధించిందని, అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59% తగ్గిందని సీఎం అన్నారు. 2019లో తెలంగాణతో పోల్చితే ఏపీ జీఎస్టీపీలో వ్యత్యాసం కేవలం 0.20% ఉండేదని, ఆ వ్యత్యాసం 2024కు 1.5% పెరిగిందని సీఎం అన్నారు. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం 93,903 ఉండగా, నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తలసరి ఆదాయం 2019 నాటికి 1,54,031 రూపాయలు పెరిగిందని సీఎం అన్నారు. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21% ఉండగా, గత ప్రభుత్వంలో అది 9.06% మాత్రమే నమోదైందన్నారు. ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి పడిపోయి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. నాడు తెలంగాణకు ఏపీ మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవలం 0.16% మాత్రమే ఉంటే, గత ప్రభుత్వంలో అది 1.84%కి పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉందని సీఎం అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకుని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. దుర్గమ్మ దయతో ఎమ్మెల్యేగా గెలిచానని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గత తప్పులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేశామని, అధికారులు భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దాతలను అభినందించారు. ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారని తెలిపారు.
కడపకు చెందిన సీఎం రాజేష్ అనే భక్తుడు సూర్యచంద్ర ఆభరణాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఖండవర్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులాకి, కర్ణాభరణాలను అందజేశారని అన్నారు. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గత తప్పులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ సంవత్సరంలో నవరాత్రులు మొదలైన రోజు దుర్గమ్మ గారు బాలా త్రిపుర సుందరి అవసరంలో అంటే బాల్యంలో అమ్మవారు ఎలా ఉండేవారు అనే విధంగా అలంకరించి మనం పూజ చేసుకుంటాం. ఆ సందర్భంగా దేవాలయాల శాఖ వారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా అందరూ సంతోషంగా అభినందనలు చెబుతూ, దాంతోపాటు ఈరోజు ఒక గొప్ప శుభదినం కింద మనం ఆలోచించాలి. ఎందుకంటే బాంబే నుంచి ఒక భక్తులు సౌరభ్ వోరా గారు అమ్మవారికి చక్కటి కిరీటాన్ని, వజ్ర కిరీటాన్ని అమ్మవారికి విలువతో సంబంధం లేకుండా బ్రహ్మాండమైన కిరీటాన్ని బహుకరించడం జరిగింది. అది కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అదే కాకుండా సీఎం రాజేష్ గారు సూర్యచంద్రులకి ఈ ఆఫర్లు కూడా బహుకరించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అవి చెప్తూ వాళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పి కోరుకోవటం. నేను ప్రజలచే ఎన్నుకోబడినాక మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చి పండక్కి మొదటి రోజు రావడానికి కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అమ్మవారు ఎంతో కళగా దర్శనం ఇచ్చారు. వారి దీవెనలు నాకు, మన ప్రజలందరికీ కూడా బాగా ఉంటాయని చెప్పి మరొకసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ, ప్రజలందరికీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన వరద మూలాన జరిగిన ఇబ్బందులు లాంటివి మరీ రాకుండా అమ్మవారి చలవతో ప్రజల్ని కాపాడాలని కోరుకుంటూ, ఇంకా 9 రోజులు మనం ఈ ఉత్సవాలు చేసుకుంటాం. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, ముఖ్యంగా పోలీసు వారు ఉన్నది ఇక్కడ సమస్యల్ని సాల్వ్ చేయడానికి పోలీసు వారితో కూడా సహకరించి వారిని బాగా చూసుకొని, ఆటో డ్రైవర్లకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉండేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయటం వల్ల మొదటిగా నష్టపోయింది ఆటో డ్రైవర్లేనని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని, అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇక ఆటో డ్రైవర్లకు మంచి రోజులు వచ్చినట్లేనని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని రమేష్ ఆసుపత్రి సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అమరావతి ఆటో స్టాండ్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఆటో స్టాండ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లేది ఆటో డ్రైవర్లేనని అన్నారు. 30 సంవత్సరాల క్రితం విజయవాడ నగరానికి వచ్చి వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు చాలా భయపడేవారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు తీసుకొచ్చారన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న రాష్ట్రాలలో ఆటో డ్రైవర్లకు ఏ విధమైన ఇబ్బంది లేదని అన్నారు. అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగానే గుర్తించి ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆటో డ్రైవర్లకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి, ఆ పదవికి అలంకారం చేసిన వ్యక్తి తమ్ముడు రఘు. ఆటో కార్మికులంటే నిరంతరం మనందరం కూడా మాట్లాడుకుంటాం. వచ్చిన కస్టమర్ని, ప్యాసింజర్స్ని ప్రేమపూర్వకంగా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి ప్రేమపూర్వకంగా తీసుకెళ్లాలా. వాళ్ళతో రఫ్గా మాట్లాడకూడదు. మాట్లాడితే విజయవాడ అంటే గతంలో బస్ స్టాండ్కు రావాలన్నా, ఎక్కడ రావాలన్నా కూడా చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు గతంలో. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయబడింది. మీరందరూ కూడా కార్మికులు, మీ శ్రేయస్ కోసం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నిలబడుద్ది.
అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రేపు మహిళల బస్సులు ఫ్రీ చేస్తే మనకి నష్టం వస్తుందని చెబుతూ ఉన్నారు. బట్ అది కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎక్కడా కూడా అక్కడ నష్టం వచ్చిన దాఖలాలు లేవు. ఇంకా వ్యాపారాలు అందరికి పెరిగినాయి కానీ అనేది వస్తుంది. బట్ అలాంటి నష్టం ఏదైనా వస్తే ఫస్ట్ స్పందించేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడని ఆయన డిస్టెన్స్ లో మాట్లాడటం జరిగింది. మనం ఆటో కార్మికులకి నష్టం కలిగే పని, వాళ్ళకి నష్టం వస్తే ఆ నష్టాన్ని ఏ విధంగా పోడ్చాలో కూడా మనం ప్రయత్నం చేయాలా. అందువల్ల వాళ్ళకి హామీ ఇవ్వండి, వాళ్ళకి అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ. అనంతరం టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో ఏడాదిగా ఇబ్బందులు పడుతున్నామని, టీఎన్టీయూసీలోకి వస్తామని చెప్పడంతో ఆహ్వానించామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని ఒక మంచి నాయకుడు గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారని, మనమందరం ఆయనకు అండగా ఉండాలన్నారు. అమరావతి ఆటో స్టాండ్ను మంచి పేరు తీసుకురావాలన్నారు. అమరావతి ఆటో డ్రైవర్స్ వర్కర్స్ సర్వీస్ సొసైటీ ఇవాళ స్టాండ్ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 1 సంవత్సరం పాటు మీరు వైసీపీతో పోరాడారు, కానీ తర్వాత నిలబడలేక నా దగ్గరికి వచ్చి ఇలా ఈ సమస్య ఉంది, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మీరు మారినా కానీ, అక్కడ ఉన్నా కానీ మనసంతా మీకు ఇక్కడే ఉంది. వీళ్ళు మారినా కానీ సార్ టీఎన్టీసీ కార్యక్రమం ఏదో సరే ప్రతి దాంట్లో కూడా వచ్చారు. మన బిషప్ స్కూల్ పెట్టిన మేడే కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు రావడం జరిగింది. అందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది. అటువంటిప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. మీకు వారధి దగ్గర అశోకం స్టాండ్ చూడండి, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళని ఎన్ని కేసులు పెట్టారు, అయినా కానీ వాళ్ళు ఆ జెండా మార్చరా. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మను తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడుతూ తొలి రోజు అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే మంచి కలుగుతుందని చెప్పారు. అమ్మవారి దయ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉండాలని కోరుకున్నారు. ఈ నవరాత్రులు మనం అమ్మవారికి పూజలు కానీ ధ్యానిస్తే అది తప్పకుండా ఎలవేళలో కూడా మనకు బాగుగా మన ఇంటికి కానీ, మన తెలుగు ప్రజలు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా మొత్తం భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా మనం అందరి మీద ఉండాలి. ముఖ్యంగా మీ మీడియా సోదరులు కష్టపడుతున్నారు, మీ మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, మా అందరి మీద ఉంటుంది. పొలిటికలే కాకుండా అందరూ కూడా తెలుగు ప్రజలు, అలాగనే అందరు ప్రజల మీద కూడా, అన్ని భాషలో ఉన్న ప్రజల మీద కూడా మనకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఈ సంతోషానికి రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నా. నేను అమ్మవారి మొదటి రోజున దర్శనం చేసుకునడం మా కుటుంబ సభ్యులు మేమందరము కూడా ఇవాళ సంతోషంగా భావిస్తూ ఇచ్చిన ఈ అవకాశానికి ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సోదరులకు కానీ, ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ కూడా బాగా చేస్తున్నారు. బాగా విఐపీస్ కాకుండా మామూలు జనాలకు కూడా, మామూలు ధర్మ దర్శనానికి వచ్చేటోళ్ళకు కూడా, వాళ్ళకు కూడా, ప్రజలకు అందరికీ కూడా ప్రోటోకాల్ అందుబాటులో ఉండి బాగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన తెలుగు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ప్రార్థిస్తున్నా. సెలవు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారని, గతంలో ఎన్నడూ ఇటువంటి ఏర్పాట్లను చూడలేదని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తుల దగ్గర నుంచి అందరికీ అమ్మవారి దర్శనం అయ్యేలా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారన్నారు. అమ్మవారి దర్శన భాగ్యము అందరికీ కలిగేలా ఏర్పాట్లు చేసిన అన్ని శాఖల అధికారులు, యంత్రాంగాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దసరా ఉత్సవాలు ప్రారంభమైన రోజున చాలా రాష్ట్ర ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని కోరుకుంటూ, నేను అమ్మవారి ఆలయానికి చాలాసార్లు వచ్చాను, కానీ ఎప్పుడు ఇంత విస్తృతమైన ఏర్పాట్లు, ఇంత పకడ్బందీగా అందరికీ, సామాన్య భక్తులకి అందరికీ కూడా ప్రత్యేక దర్శనం అయ్యే విధంగా అరేంజ్ చేశారు. నిర్వాహకుల్ని, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, డిపార్ట్మెంట్స్ అందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే
ప్రతి వాళ్ళకి ఈ ఉత్సవాల టైంలో అమ్మవారిని ఒకసారి దర్శించుకోవాలని ఉంటుంది. ఆ దర్శన భాగ్యం కలుగుతానికి కావాల్సిన విస్తృతంగా ఏర్పాట్లు చేసిన అన్ని డిపార్ట్మెంట్స్ని, ప్రభుత్వాన్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా చక్కగా దర్శనం జరిగింది. అందరికీ అలాగే జరగాలి. రాబోయే రోజుల్లో మొన్నే ఈ ప్రాంతం అంతా ఒక ఉపద్రవం వచ్చి అందరూ తట్టుకుని మళ్ళా అందరి సహకారంతో ప్రభుత్వాలంటే మేము ఉన్నాము అని చూపించాలి. అలా చూపించారు ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఇటువంటి ఏమీ లేకుండా అమ్మవారు కాపాడాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలను గన్న అమ్మ బెజవాడ దుర్గమ్మను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. దేవి శరణ్ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు 1 టౌన్ వినాయకుడి గుడి వద్ద నుండి కాలినడకన సాధారణ భక్తులతో కలిసి క్యూ లైన్ ద్వారా వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. దుర్గమ్మ దయ వల్ల వరద బాధ నుండి బయటపడ్డామని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఆ అమ్మ కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఉచిత దర్శన క్యూ లైన్ లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అమ్మవారిని కోరుకుంటూ దేవస్థానానికి అవన్నీ కూడా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా కాలినడకన ఉచిత దర్శనం క్యూ లైన్ లో రావటం ఆనవాయితీగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చే మార్గంలో వాటర్ లైన్ లో వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఇస్తా ఉన్నారు. అలాగే పిల్లలకి పాలు కానివ్వండి అటువంటి కార్యక్రమాలు కూడా చేయమని చెప్పి దేవస్థానం అధికారులు కూడా తెలియజేశాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగానికి అందరికి కూడా ఎండోమెంట్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకొని లక్షలాది మంది భక్తులు ఈ శరణ్ నవరాత్రుల సందర్భంగా విజయదశమి ఈ నవరాత్రులు 10 రోజులు దశావతారాల్లో అమ్మవారు ఈరోజు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తా ఉన్నారు. అందరికి ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానంలో 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పటమట పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానంలో 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి కలశ స్థాపన చేశారు. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీచక్రానికి పంచామృతాభిషేకం, ఆవు పాలు, ఆవు నెయ్యి, పెరుగు, తేనె, పంచదార, పండ్ల రసాలతో విశేష అభిషేకం చేశారు. ముత్తైదువులతో కుంకుమార్చన చేశారు. మధ్యాహ్నం పంచహారతులు, ధూపదీప నైవేద్య నీరాజన మంత్రపుష్పాలతో అమ్మవారికి విశేషంగా అర్చన, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాములూరి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ బాలా త్రిపుర సుందరి అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారన్నారు. బాలా త్రిపుర అలంకారంలో ఉన్న అమ్మవారిని అర్చన చేస్తే విద్య చాలా చక్కగా వస్తుందని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజా కార్యక్రమాలు ఉంటాయని, విద్యార్థులచే సరస్వతీదేవికి పూజ చేయటం జరుగుతుందన్నారు. 12వ తేదీ సాయంత్రం సెమీ పూజ మహోత్సవం, 14న అన్న సంతర్పణ, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పడమట దర్శిపేటలో వేయించేసినటువంటి సదాశివ సమేత రాజరాజేశ్వరి లలితా పరమేశ్వర అమ్మవార్ల దేవస్థానం నందు 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మొట్టమొదటి రోజుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కలశ స్థాపన మహోత్సవం జరిగింది. అదేవిధంగా శ్రీచక్రానికి పంచామృత అభిషేకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పళ్ళ రసాలతో అమ్మవారికి విశేష అభిషేక మహోత్సవము, తర్వాత ముత్తైదులచే కుంకుమార్చన కార్యక్రమం,
11 గంటలకు 2వ బ్యాచ్ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పోతురాజు వెంకట వరప్రసాద్ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీ లలితా సహస్రనామ పారాయణం, సాయంత్రం భజన కార్యక్రమం మహిళలచే జరుగుతోందని అన్నారు. దసరా ఉత్సవాలు 10 రోజులు కుంకుమార్చన జరుగుతుందని, మహిళలు తమ సౌభాగ్యం కోసం కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పడమట్లో వెలిసిన రాజరాజేశ్వరి అమ్మవారు లలిత పరమేశ్వర దేవస్థానం యొక్క విశిష్టత ఏంటంటే 24 సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం పూట మహిళలు 40 మంది మహిళలచే శ్రీ లలితా పారాయణం, సాయంత్రం 40 మంది మహిళలచే భజన కార్యక్రమం జరుగుతుంది. అంతటి విశిష్టత ఎక్కడా లేదు. ఈ శుభ సందర్భంగా దసరా 10 రోజులు కుంకుమార్చన జరుగుతుంది. మహిళామణులందరూ తమ సౌభాగ్యార్థం ఈ గుడికి వచ్చి కుంకుమార్చన చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కుంకుమార్చనకి మీరెవరూ ఏ విధమైన సామాన్లు తెచ్చుకోవాల్సి లేదు. అవన్నీ దేవస్థానం వారు కటాయిస్తారని మనవి చేస్తూ మీరందరూ ప్రతిరోజు కుంకుమార్చనకు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అనంతరం ఆలయ ఉపాధ్యక్షురాలు తాండవ రంగలక్ష్మి మాట్లాడుతూ మహిళా భక్త మండలి సభ్యులందరం కలిసి మణిదీపం, లలితా సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేస్తామని అన్నారు. ప్రతిసారి మేము చేసే అమ్మవారి కార్యక్రమాలన్నీ మేమే చేస్తాము. కుంకుమార్చన కానివ్వండి, తర్వాత మణిదీపం చదువుతాము, లలిత చదువుతాము, లలితతో పాటు మణిదీపం చదువుతాము. ఇక ఈరోజు అవతారం అమ్మవారి బాలా త్రిపుర సుందరి, చిన్నపిల్లలు చేసుకునే అవతారం అమ్మవారిది ఇవాళ. ఈ కార్యక్రమాల్లో మేమంతా పాల్గొని భక్తులందరికీ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదంగా అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ విశాలాంధ్ర రోడ్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 13 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఉత్సవాలను జరుపుతున్నారు. వేదికపై అందమైన సెట్టింగ్ వేసి అందులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష పూజలు చేశారు. స్థానిక ప్రజలు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ప్రజలందరి సహకారంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారు దేవీ నవరాత్రులు గత 13 సంవత్సరాలుగా రంగరంగ వైభవంగా చేసుకుంటూ, అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ ఈ పురజనులు అందరూ మాకు సందాలు ఇచ్చి అన్ని వేళలా అన్ని దీనిగా మాకు సహకరించిన వాళ్ళకి, అలాగే మా 2-3 డివిజన్ల ప్రజలు కూడా మాకు అన్ని సహకారాలు అందిస్తున్నారు. అందుచేతనే మేము ఈ దేవీ నవరాత్రుల యొక్క ఇవన్నీ వైభవంగా జరిపించుకుంటున్నాము. అలాగే అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ నగర ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మేము ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే తర్వాత ఈ 2-3 డివిజన్ ప్రజలు కూడా, తర్వాత నగర ప్రజలు కూడా మాకు సందాలు ఇచ్చి ఈ అమ్మవారికి సహకరించిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. విజయవాడ లబ్బిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏ విధంగా అయితే అలంకారాలు చేస్తారో అదేవిధంగా గత 24 ఏళ్ల నుంచి సాయిబాబా మందిరంలో అలంకారాలు చేస్తున్నారు. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదని, బాలా మంత్రం సమస్త దేవి మంత్రాల్లో కల్లా గొప్పది, ముఖ్యమైనదని చెప్పారు. అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్టమొదటిగా బాల మంత్రాన్ని ఉపదేశిస్తారన్నారు. మహాత్రిపుర సుందరి దేవి నిత్యం కొలువై పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్యాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అని పేర్కొన్నారు. శ్రీ బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీ మహాత్రిపుర సుందరి దేవి అనుగ్రహాన్ని పొందగలమన్నారు. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారమని అన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఏ విధంగా అయితే అమ్మవారి అలంకారాలు జరుగుతాయో గత 24 ఏళ్ల నుంచి కూడా అదే విధంగా అమ్మవారి అలంకారాలు జరుగుతున్నాయి. ఈ అలంకారంలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లో కల్లా గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు.
మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువై పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా శ్రీ బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీ మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. వారణాసిలో షిరిడి సాయిబాబా విగ్రహాలు తొలగించడం హేయం. వారణాసిలో షిరిడి సాయిబాబా ఆలయాల్లో 14 చోట్ల బాబావారి విగ్రహాలను తొలగించడం భావ్యం కాదని షిరిడి సాయి సేవా సమితి అధ్యక్షులు కోడిబోయిన బాబీ తెలియజేశారు. సనాతన రక్షక్ దళ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ శర్మ అనే వ్యక్తి ఇలా చేయటం కరెక్ట్ కాదని 1854లోనే షిరిడి గ్రామంలో బాబావారు సబ్కా మాలిక్ ఏక్ అనే నినాదాన్ని వినిపించి ఎంతోమంది భక్తుల హృదయాల్లో షిరిడి సాయిబాబా ధ్యానింపబడటం చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా భక్తుల మనోభావాలను దెబ్బతీయటం కరెక్ట్ కాదని బాబీ అన్నారు. తొలగించిన బాబావారి విగ్రహాలను గంగా నదిలో కలపటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా భక్తులందరినీ బాధించే విధంగా ఉందని, వెంటనే ఆ విగ్రహాలని పునఃప్రతిష్ఠించాలని బాబా భక్తులందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారని కోడిబోయిన బాబీ తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి గ్రామంలో షిరిడి సాయిబాబా వారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా 14 దేవాలయాల్లో బాబావారి విగ్రహాలను తొలగించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేరవల్లి షిరిడి సాయిబాబా ఆలయ సేవా సమితి తరఫున మేమందరం ముక్తఖండంతో ఖండిస్తున్నాం. బాబావారి విగ్రహాలు తొలగించి బాబావారి యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి సేవాదళలో ఆ సంస్థ అధిపతి అజయ్ శర్మ వెంటనే బాబావారి యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి షిరిడి సాయిబాబా భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలని 1854లో షిరిడిలో అడిగినటువంటి బాబావారు ఆ రోజునే ఎంతోమంది భక్తులకు సబ్కా మాలిక్ ఏక్ అనే ఒక నినాదంతో ఆయన ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులకి ఆరాధ్య దైవంగా తెలిసిన బాబా ఈరోజు ఆ విధంగా చెప్పి బాబా భక్తుల్ని ఎంతో శోభకు గురి చేసిందని. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.